నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున ఇంట్లోనే గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన భూమాను హుటాహుటిన ఆలగడ్డ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో భూమాకు చికిత్స అందించారు. 2 గంటల పాటు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పటికే భూమా నాగిరెడ్డి తుదిశ్వాస విడిచారు. భూమా మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. 2 ఏళ్ల కింద శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదాన్ని మరొక ముందే భూమాను కోల్పోవడం ఆయన అభిమానులను కలిచివేసింది. రేపు ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. భూమా మృతికి సంతాపంగా రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. దీంతో రేపు ప్రవేశపెట్టాల్సిన సాధారణ బడ్జెట్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 9 గంటలకు శాసనసభ మండలి సమావేశమై భూమా మృతికి సంతాపం ప్రకటించి సభను వాయిదా వేస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి భౌతిక గాయానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. భూమా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారా లోకేష్తో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.